అక్రమాలు, డిఎస్సిలో డీల్స్ పోస్టును బట్టి 15 లక్షల వరకు వసూలు చేసిన ముఖ్య నేత బంధువు అన్నటువంటిది హైలైట్ చేశారు. టీడీపీ హనీ గ్యాంగ్ ట్రాప్ అంటూ వీళ్ళందరిది డీటెయిల్గా రాసుకొచ్చారు. అవినీతి అక్రమాలు, మైనింగ్ మాఫియా దౌర్జన్యాలు దాటి వలపవాల అంటే మరో 13 లక్షలు 2 కత్తులు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మఠం భూములు ముఠాల పాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. హెచ్చరిక బోర్డులు పెట్టి మరి ఆక్రమణలు, ప్రహరీలు కట్టి లోపల అక్రమ నిర్మాణాలు, తిరుపతిలో బహిరంగంగా భూముల కబ్జా, అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు, బైరేగపట్టెలో 300 కోట్లతో భూముల స్వాహా, కారు చౌక కొనవారిలో పోలీసు అధికారులు, అవిలాల్లోనూ 400 కోట్ల విలువైన భూములు, గత ప్రభుత్వంలో మొదలైన అక్రమాలు అదే స్థాయిలో, కాపాడలేక చేతులెత్తేసిన అధికార యంత్రాంగం, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వసతి భోజనం ఏర్పాటు, దీంతో పాటు గోసేవ కోసం తిరుపతిలో హరిరాంజీ మఠం ఏర్పాటు చేశారు. ఇందుకోసం భక్తులు పెద్ద ఎత్తున భూములు విరాళంగా ఇచ్చారు. ఇదంతా గతం. ప్రస్తుతం హరిరాంజీ మఠం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. భక్తుల సేవల కోసం నాడు దాతలు ఇచ్చిన భూములు ఆక్రమణలకు గురై వేల కోట్ల రూపాయల విలువైన వందలాది ఎకరాలను కబ్జా చేశారు. ప్లాట్లేసి స్థలాలు విక్రయించడంతో పాటు అనుమతి లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మొదలైన మఠం భూముల కబ్జా పర్వం కూటమి ప్రభుత్వం వచ్చాక అదే స్థాయిలో సాగుతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. వేల కోట్ల హదిరాం భూములు పరాధీనం అన్నటువంటిది. పెట్టుబడి